Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. బుడ్డోడా బుడ్డోడా అంటే ఇలానే కొడతా. నన్ను అలా పిలవాలన్నా, నా వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా ఒక రేంజ్ ఉండాలి బాసు. నోటితో వాగితే మాటలే వస్తాయి. అదే నా బ్యాట్ మాట్లాడితే ప్రత్యర్థుల గుండెలు పగిలిపోతాయి. అవును, కేవలం 2 రోజుల క్రితం ఇది ఐపీఎల్ కాదు, ఇక్కడ నీ పప్పులు ఉడకవు అంటూ అవహేళన చేసిన శ్రీలంక ప్లేయర్లు నోళ్లు పడిపోయేలా మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు ఇండియా ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. ఆదివారం జరిగిన వన్డేలో లంక బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టి క్రికెట్ చరిత్రలోనే కరుడుగట్టిన రివెంజ్ తీర్చుకున్నాడు. అసలు కథ తెలియాలంటే మనం సరిగ్గా 2 రోజుల క్రితం జరిగిన భారత్ శ్రీలంక మ్యాచ్కి వెళ్ళాలి. ఆ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందంటే నిర్ణీత ఓవర్లలో స్కోరు సమమై మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్ పెట్టారు. సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టు 16 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత్ ఓడిపోవడంతో శ్రీలంక ప్లేయర్ల అహంకారం తలకెక్కింది. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంకకు చెందిన ఒక ఆటగాడు వైభవ్ సూర్యవంశిని టార్గెట్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇది ఐపీఎల్ కాదురా బుడ్డోడా, ఇక్కడ నీ పప్పులు ఉడకవు అంటూ అర్థం వచ్చేలా హేళన చేశాడు. ఐపీఎల్లోని నీ ఆటలు ఇక్కడ సాగవు అన్నట్లుగా మాట్లాడాడు. ఆ మాటలకు వైభవ్కు రక్తం మరిగిపోయింది. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. లంక ప్లేయర్ మాట్లాడిన మాటలకు కోపంతో ఊగిపోతూ అతనిపైకి దూసుకెళ్లాడు. మైదానంలో ఆటగాళ్లు అడ్డుపడడంతో ఆ గొడవ సద్దుమణిగింది. కానీ ఆ వార్త క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. వైభవ్ మనసులో ఆ అవమానం ఒక అగ్నిపర్వతంలా రగులుతూనే ఉంది. దానికి రివెంజ్ తీర్చుకోవడానికి వైభవ్కు ఎక్కువ సమయం కూడా పట్టలేదు. ఇవాళ జరిగిన మ్యాచ్లోనే ఆ కసిని, ఆ కోపాన్ని పరుగుల రూపంలో చూపించాడు. మాటలతో కాదు, చేతలతో తన బ్యాట్తో సమాధానం చెప్పాలనుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు తాము ఎంత పెద్ద తప్పు చేశామో వైభవ్ క్రీజులోకి రాగానే అర్థమైంది. మొదటి బంతి నుంచే విధ్వంసకర చిచ్చర పిడుగులా మారి లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లంక బౌలర్లు బంతి వేయడమే ఆలస్యం, అది నేరుగా స్టేడియం బయటపడాల్సిందే అన్నట్లుగా బాదాడు. ముఖ్యంగా 3వ ఓవర్లో లంక బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ను వైభవ్ పూర్తిగా నాశనం చేశాడు. ఆ ఓవర్లో 4-6-6-0-6-4 అంటూ ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. బంతి ఎటు వెళ్తుందో శ్రీలంక ఫీల్డర్లకు కూడా అర్థమే కాలేదు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి వన్డే క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 2015లో వెస్టిండీస్పై 16 బంతుల్లో ఏబీ డివిలియర్స్ చేసిన పాత రికార్డును ఈ బుడ్డోడు క్లీన్ స్వీప్ చేసేశాడు. 2 రోజుల క్రితం పప్పులు ఉడకవు అన్న లంక ప్లేయర్లు ఇవాళ వైభవ్ కొట్టిన కొట్టుడికి భయంతో వణికిపోయి ఫీల్డింగ్ ఎక్కడ నిలబడాలో తెలియక నోరెళ్లబెట్టారు. ఎగతాళి చేసిన వాళ్ల ముందే వాళ్ల గుండెలు పగిలేలా రికార్డులు తిరగరాయడమే అసలైన కింగ్ క్వాలిటీ. వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ఈ పవర్ఫుల్ రివెంజ్ పై మీరేమంటారు? లంక ప్లేయర్లకు సరైన బుద్ధి చెప్పాడా లేదా? కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.